తిరుపతిలోని విద్యానికేతన్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తొలుత మంచు మనోజ్ను కాలేజీలోకి సిబ్బంది అనుమతించలేదు. దీంతో అవ్వాతాతల సమాధుల వద్దకు అనుమతించరా అంటూ మనోజ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కోర్టులో ఉన్న అంశం కావడంతో యూనివర్సిటీలోనికి అనుమతించబోమని అన్నారు. అయితే ఘర్షణ పెరుగుతూ ఉండడంతో పోలీసులే లోపలికి తీసుకువెళ్లారు. మంచు మనోజ్ తన అవ్వాతాతలకు నివాళులు అర్పించిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీ నుంచి బయటకు తీసుకొచ్చారు. సమాధికి దండం పెట్టుకొని కొంచెం మనసులో ఉండేది మనసులో వాళ్ళు ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు. అసాధ్యంగా జరగకూడదు. దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది. తెలుసుకుంటాను, తెలుసుకున్న తర్వాత ఆగను ఎందుకు ఇదంతా అనేది. అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ప్రజల కోసం ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. దానికి ఈ రోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా, అలాగే మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని, ఆవిడకి ఏం తెలుస్తుంది సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం. అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే 2 రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా, వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోస్ మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషెస్ చెప్తుంటే వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి 12వ తారీఖు 13వ రాత్రి 10 చెప్పారు, అన్న ఇలా జరుగుతుందనంటే సరేరా గొడవ పెట్టుకోకండి మన ఊరే కదా పండగ పూటరా అందరూ సంతోషంగా ఉండన్నారు. మళ్ళీ నెక్స్ట్